ప్రపంచంపై ఎకానమీ బాంబు పడుతోందా? పశ్చిమాసియా యుద్ధంతో గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతోందా? ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా ప్రయాణిస్తోందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. వరుస యుద్ధాలు వరల్డ్ ఎకానమీని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయన్న భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ ప్రభావం కనిపించకున్నా యుద్ధం ఎప్పటికీ ఆర్థిక అభివృద్ధికి విఘాతం, వినాశనమేనని నిపుణులు చెబుతున్న మాట. గల్ఫ్ వార్ ఎఫెక్ట్తో ఇప్పటికే రివర్స్ మైగ్రేషన్ పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పేట దాడి కింద లెక్క. దీన్ని ప్రపంచం ఎలా ఎదుర్కోబోతోంది? ఇండియా ఎలా ఎకానమీ బాంబ్ నుంచి కోలుకుంటుంది? పశ్చిమాసియా యుద్ధంతో గ్లోబల్ ఎకానమీ షేక్. ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం. భారత ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ ఎంత? మార్కెట్ల పరిస్థితేంటి? పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న భీకర యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు 1970 నాటి చమురు సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $120 మార్కును దాటేసింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే $170 నుంచి $200లకు చమురు ధర చేరే ప్రమాదముందనేది నిపుణులు హెచ్చరిస్తున్నమాట. ఒక్క ఇరాన్ నుంచే కాదు, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రపంచం ముందు ఆర్థిక మాంద్యం ప్రభావం ముంచుకొచ్చే అవకాశముందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఒకవైపు వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలపై ప్రభావం పడి సామాన్యుడి జేబుకు చిల్లుపడనుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఎరువుల సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో వ్యవసాయ రంగంపైన ఈ ఎఫెక్టు పడుతోంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ఎఫెక్టుతో ఇంధనంపై ఎక్కువగా ఆధారపడుతున్న జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నాయనే ప్రమాదముందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది. బ్రిటన్లో వడ్డీ రేట్లు పెరగడంతో షేర్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో ఇప్పటికే బ్రిటన్ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థ కుంచుకుపోయే అవకాశముంది. యుద్ధం కారణంగా పెట్టుబడులు తగ్గిపోయాయి. కంపెనీల ఉత్పత్తి పడిపోతోంది. ఆర్థిక వృద్ధి మందగమనం దిశగా వెళుతోంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయటం, అలాగే పరస్పరం ఒక దేశం అటు ఇరాన్ గానీ లేకపోతే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయిల్ వనరుల మీద, ఎల్ఎన్జీ, ఎల్పీజీ వనరుల మీద దాడులు చేసుకోవటం, వీటి రవాణా హోర్ముజ్ జలసంధిని ఆపటం వల్ల వీటన్నిటి రవాణా, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఆయిల్ రవాణా ముఖ్యంగా ఆసియా, యూరోప్ దేశాలకు ఆగటం, అన్నిటి వల్ల ఒక రకమైనటువంటి తీవ్ర ఆర్థిక మాంద్య వాతావరణం, ధరలన్నీ తీవ్రంగా పెరుగుతున్న స్థితి, ఎల్ఎన్జీ, ఎల్పీజీ కొరతలు, విపరీతమైన స్థాయిలో కొరతలు ఉన్నటువంటి పరిస్థితి, అలాగే రెండో పక్కన క్రూడాయిల్ కూడా కొరత వచ్చే పరిస్థితి చాలా పెద్ద స్థాయిలో కనపడుతుంది. ఈ యుద్ధం వలన ఎక్కువ ప్రభావితం అవుతుంది ఆసియా దేశాలే ప్రస్తుతానికి. ఎందుకంటే ముఖ్యంగా ఆసియా దేశాల్లో భారతదేశం, కొరియా, థాయిలాండ్ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అది కూడా భారతదేశానికి సంబంధించి అయితే మనం కొంత జాగ్రత్తలు కూడా తీసుకోలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఇంధన భద్రత విషయంలో కానీ వీటిల్లో జాగ్రత్తలు సరిగ్గా తీసుకోలేదు. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ చుట్టూ ప్రపంచ ఎకానమీ ఆధారపడి ఉంది. ప్రపంచంలో 20% చమురు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ హర్మూజ్ నుంచే వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఇరాన్ దాడులు, హెచ్చరికలతో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర షిప్స్ ముందుకు కదలడం లేదు. దీంతో రోజుకు 10 నుంచి 15 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ మార్కెట్ నుంచి తప్పిపోతోంది. ఇది గ్లోబల్ వినియోగంలో 10% పైనే. చమురు సప్లై చైన్ తెగి ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగాయి. దీంతో ఇండియా సహా తూర్పు ఆసియాలోని చైనా, జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, యూరోప్ దేశాలకు ఎప్పుడూ లేనంత నష్టం కలుగుతోంది. ట్రేడ్ బ్యాలెన్స్ దెబ్బతిని కరెన్సీలు బలహీనపడుతున్నాయి. మన ఇండియన్ రూపీ కూడా దారుణంగా పడిపోయింది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ కొంత మెరుగైన స్థితిలో ఉన్నా రానున్న కాలంలో దీని ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చే అవకాశం ఉందన్నది నిపుణులు హెచ్చరిస్తున్న మాట. ఎందుకంటే భారత్ 85% అవసరాలకు చమురును గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో షిప్లకు ప్రమాద బీమా ప్రీమియంల ధరలు పెరిగాయి.
హర్మూజ్ జలసంధిని ఒక షిప్ దాటాలంటే దానికి కట్టాల్సిన ఫీజుల భారం విపరీతంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు, టికెట్ల రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఇది ఒక రకంగా మన ఆర్థిక రంగంపై ముప్పేటా దాడేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. कि दुनिया भर की अर्थव्यवस्था वर्तमान संकट से प्रभावित हो रही है और भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किए जा रहे हैं. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో భారత ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం. మన ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడేనంటున్న నిపుణులు. రివర్స్ మైగ్రేషన్తో మరిన్ని కష్టాలు తప్పవా? మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ మన దేశ ఆర్థిక రంగంపై ముప్పేట దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రకరకాలుగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కొరత, ఎల్పీజీ గ్యాస్ కష్టాలు ఇవన్నీ ఒకవైపు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాట పడుతుంది. చమురు ధర బ్యారెల్పై $10 పెరిగినా భారత్ దిగుమతి చేసుకునే బిల్లు 12 బిలియన్ల నుంచి 15 బిలియన్ల డాలర్ల వరకు పెరుగుతుంది. అంటే సుమారు 1,40,000 కోట్ల రూపాయలు మన దేశంపై ఆర్థిక భారం పడుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు దేశంలోని ప్రజలపైనే వస్తువుల రేట్ల పెంపు, పన్నుల పెంపు పేరుతో అదనపు భారం పడుతుంది. పైగా డాలర్తో పోల్చితే రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో డాలర్తో రూపాయి మారకం విలువ 89 నుంచి 90 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు వార్ కారణంగా 94 రూపాయలకు బలహీనపడింది. అంటే మనం విదేశాలకు US డాలర్లలో చెల్లించాల్సి వచ్చినప్పుడు ఈ అదనపు భారం కూడా భరించాల్సిందే. ఇది ప్రజలపై పన్నుల రూపంలోనే ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. దీంతో వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తత వల్ల మన దేశానికి మళ్లీ తిరుగువలసలు పెరుగుతున్నాయి. లక్షలాది భారతీయులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ సంపాదించుకుని ఆ డబ్బును ఇండియాలో తమ కుటుంబ అవసరాలకు, ఆర్థిక అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఇలా ఏటా భారత్ నుంచి వలస వెళ్లిన వాళ్లు మన దేశానికి పంపుతున్న కరెన్సీ విలువ సుమారు 4,70,000 కోట్ల రూపాయలు. ఇది ఒక పెద్ద రాష్ట్రం ఏడాది బడ్జెట్తో సమానం. కాని యుద్ధం, అస్థిరతలతో వలస వెళ్లిన వాళ్లంతా స్వదేశాలకు తిరిగి వచ్చేస్తుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనివల్ల ఆయా వలస కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది. తిరిగి వచ్చాక వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడం ప్రభుత్వానికి భారమే అవుతుంది. కొనుగోలు శక్తి తగ్గడం, అప్పులతో ఆయా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదముంటుంది. ఇది దేశ జీడీపీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ నుంచి 3,75,000 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చేశారు. ఇరాన్, ఇరాక్, దుబాయ్, కువైట్, మస్కట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జెడ్డా ఇలా చాలా చోట్ల నుంచి వీరంతా భారత్కు చేరుకున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో యుద్ధ పరిస్థితులు, ప్రభావంపై ప్రస్తావించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. మార్కెట్లు కుప్పగొట్టడం అనేది ఒక భారత ఆర్థిక వ్యవస్థ మీద గతంలో మార్కెట్లో మనం దేశంలో ఇంతమంది ఇన్వెస్ట్ చేసి లేరు. కానీ ఆ డిమానిటైజేషన్ తర్వాత కొంత పెరిగింది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. అలాగే మీకు కోవిడ్ కాలంలో కూడా ఇళ్లలో ఉండి కొంత ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది పెరిగి ఓవరాల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఫిజికల్ అసెట్స్ కంటే కూడా ఈ డిజిటల్ దీనిలో ప్రపంచంలో మామూలు పేపర్ దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. సో కాబట్టి ఈరోజు ఎక్కువ మంది ఇన్వెస్టెడ్ కాబట్టి మార్కెట్లు పడిపోవటం వాళ్ళందరికీ సమస్యగానే ఉంది. రెమిటెన్సెస్ మధ్యప్రాచ్యం నుంచి ఉన్నాయి. అంటే అక్కడి నుంచి మనకి ఆ దేశంలో ఇక్కడ మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే జీతపత్యాల్లో కొంత భాగాన్ని భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకో, భార్యకో, కుటుంబానికో పంపుతున్నారు, లేకపోతే కొంతమంది బంధువులకో. దీనివల్ల భారతదేశంలో పెద్ద ఎత్తున కేరళ లాంటి రాష్ట్రాలు కానీ చాలా దేశం, మన తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున రెమిటెన్సెస్ వస్తున్నాయి. ఈ రెమిటెన్సెస్ అన్ని వాళ్ళందరూ తిరిగి వచ్చి మళ్ళీ ఉపాధి అవకాశాలు లేకపోతే ఈ ఆదాయం ఆగిపోద్ది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ ట్రెండ్ కొనసాగుతోంది. వారం ప్రారంభం కావడమే ఆలస్యం. వరుసగా షేర్లు పడిపోవడం, ఇన్వెస్టర్ల విక్రయాల ఒత్తిడితో మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ మార్కెట్లు 3-7% పడిపోయాయి. యూరోప్ దేశాలు చాలా వరకు ఆర్థిక మాంద్యం అంచుల్లోకి వెళుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది.
మరోవైపు బంగారం, వెండి, ఇతర సురక్షిత సాధనాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో విదేశీ కరెన్సీ మన చేతికి రావడం లేదు. మన దగ్గరున్న విదేశీ మారకం నిల్వలు మెల్లగా కరిగిపోతే అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాదకరమని, దేశం ఆర్థిక మాంద్యం ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.